హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ దేవి. బాగున్నారా? ఏవండో ఇది చూసారా ఛానల్‌కి స్వాగతం అండి. ఇవాళ ఈ ప్రమిదలతో నేను మీ ముందుకు వచ్చేసాను డెకరేషన్ ఐడియాస్‌లో భాగంగా. అయితే ఇవాళ మనం ఒక మంచి డెకరేటివ్ ఐటెమ్ ఇంట్లోనే చాలా సింపుల్‌గా ఎలాంటి వాళ్ళైనా చాలా ఈజీగా చేయగలిగే ఈ డెకరేటివ్ ఐటెమ్‌ని ఇలా చేసేసుకుందాం. అయితే దీనికోసం నేను ఒక కొంచెం నార్మల్ సైజులో ఉన్న ఒక ప్రమిదని, అలాగే చిన్ని చిన్ని ప్రమిదలుంటాయి కదా! అవి ఒక 8 తీసుకున్నాననమాట. ఆ ప్రమిదలను తీసుకొని ఇలా ఈ ప్రమిద చుట్టూ ఇలా పెట్టేస్తున్నాను. సో, ఇదైతే రెడీ అయితే చాలా 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 బావుంటుంది. సో, ఫెస్టివల్స్‌లో ఇలాంటి మన చేత్తో చేసుకున్న అందమైన డెకరేషన్ ఐటెమ్స్ చాలా చాలా బావుంటాయి. అలాగే మనకి చాలా సాటిస్ఫాక్షన్ కూడా ఇస్తాయి. సో, అయితే ఇలా నేను మొత్తం ప్రమిదలన్నీ కూడా దీని చుట్టూ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకున్న ప్రమిదల్ని నేను అతికించడానికి ఎంసీల్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర మౌల్డెడ్ క్లే గానీ, లేదంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా వైట్ సిమెంట్ ఇలాంటివి ఏవున్నా కూడా యూజ్ అవుతాయి. ఈ ఎంసీల్ ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మౌల్డెడ్ క్లే కూడా ఈజీగానే ఉంటుంది కదా అనే ఉద్దేశంతో నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. మీరు వీటిలో ఏ ఆప్షన్ అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా ఎంసీల్ పెట్టేసి కొంచెం నేను వీటిని దగ్గరగా వాటికి ఒకదానికొకటి అతుక్కునేటట్టు అరేంజ్ చేసుకుంటున్నాననమాట. ఏమాత్రం గ్యాప్ లేకుండా చాలా అందమైన షేప్ వచ్చేటట్టు ఇలా చేసుకుంటున్నాను. సో, ఇది ఇలా ఒకదానికొకటి కొంచెం ఈక్వల్ డిస్టెన్స్ ఉండేటట్టు ప్రతి ప్రమిదికి కూడా అలా పెట్టేసుకొని, ఇప్పుడు ఏంటంటే ఎంసీల్ గట్టిగా అతుక్కోదు. మనం దాన్ని జాగ్రత్తగా ప్రెస్ చేయాలి. సో, ఈ గ్యాప్స్ ఎక్కడైతే ఒక్కొక్క ప్రమిదికి మధ్యలో గ్యాప్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్నింటిని కూడా నేను ఇలా ఎంసీల్ యూజ్ చేసి ఫిల్ చేసేస్తున్నాను. దానివల్ల ఏంటంటే ఈ మధ్యలో మనం ఏదైతే కొంచెం పెద్ద ప్రమిద యూజ్ చేసామో దానికి చిన్న ప్రమిదలన్నీ అతుక్కొని ఒక ఫ్లవర్ లాగా అందమైన షేప్‌ని ఇస్తాయన్నమాట. అందుకని నేను ఇలా మొత్తం ఎంసీల్‌ని యూజ్ చేసి అతికించేసుకుంటున్నాను. ఇదైతే నేను నైట్ టైమ్ షూట్ చేస్తున్నాను. దట్ మార్నింగ్‌కి ఇది గట్టిగా అయిపోతుంది అని. ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే గనక ఖచ్చితంగా పండగకి 2 రోజుల ముందు ప్లాన్ చేసుకొని చేసుకోండి. అప్పటికప్పుడు చేసినా కూడా ఒక 2, 3 అవర్స్ అయితే టైం కావాల్సి ఉంటుంది. నేను ముందు రోజు యూజ్ చేసి చేయడం వల్ల నాకు కొంచెం ఈజీగానే అయిపోయింది. ఎవరైనా సరే, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళైనా సరే చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. నేనేం చేశానంటే ఒకసారి ఇలా పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాను అన్ని చోట్ల ఇది ఎంసీల్ ఫిల్ అయిందా లేదా అని జాగ్రత్తగా చెక్ చేసుకొని చూసుకున్నాననమాట. గ్యాప్స్ ఎక్కడైనా ఉంటే గనక ఇవి ఒకదానికొకటి అతుక్కోవు. ఆ ఉద్దేశంతో నేను జాగ్రత్తగా గ్యాప్స్ అన్నీ ఫిల్ అయ్యావా లేదా అనేది చెక్ చేసుకున్నాను. నైట్ దీన్ని ఇలా ఉంచేస్తే నెక్స్ట్ డేకి ఇలా గట్టిగా అయిపోతుందనమాట. మనం ఈ పేపర్‌ని నేను కింద ఎందుకు పెట్టానంటే ఇది నేలకు అతుక్కోకుండా ఉంటుంది. మన మార్బుల్ అది ఏదైనా ఉంటే పాడవకుండా ఉంటుంది అని పెట్టాను. పేపర్‌వి అక్కడక్కడ కొన్ని పీసెస్ దీనికి అంటుకున్నా కూడా అవి మనం చేత్తో తీసేసుకోవచ్చు. లేదంటే పెయింటింగ్‌లో కవర్ అయిపోతాయి. చూడ్డానికి చాలా బావుంది కదా! ఈ ఫ్లవర్. ఈ ఫ్లవర్‌ని ఇలా వదిలేసి దీనికి కలరింగ్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. అయితే ఈ ఫ్లవర్‌ని నేను ఇలా వదిలేస్తే ఎలా అని అనిపించి నేను ఇంకొంచెం ఎడిషన్ యాడ్ చేశాననమాట దీనికి. సో, ఇక్కడ ఈ వెనకాల పెద్దది ఏదైతే మధ్యలో మనం సెంటర్‌లో పెట్టిన ప్రమిద ఉందో దాని చుట్టూ నేను కొద్దిగా ఎంసీల్‌ని యూజ్ చేస్తున్నాను. ఎంసీల్‌ని యూజ్ చేసి ఇలా సెట్ చేసేసుకుంటున్నాననమాట. ఇప్పుడు నా దగ్గర ఏదైతే కోకోనట్ షెల్ ఉందో, ఆ కోకోనట్ షెల్‌ని యూజ్ చేసుకొని నేను ఇలా ఈ ఎంసీల్ పైన అంటే ఇది మనకి ఈ ఫ్లవర్ లాగా ఉన్న ఈ దియా డెకరేషన్‌కి స్టాండ్‌ని అరేంజ్ చేస్తున్నామనమాట. మన ఇంట్లో ఉండే వస్తువులతో సింపుల్‌గా చాలా అందంగా మనం ఇలాంటివి అమర్చుకోవచ్చు. ఎంసీల్ గట్టిగా దీనికి పట్టి ఉండేలాగా నేనేం చేస్తున్నానంటే గట్టిగా ప్రెస్ చేసేస్తున్నాను. అలా ప్రెస్ చేయడం వల్ల ఇది కదలకుండా చాలా అందంగా, గట్టిగా, చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉంటుంది. మనం ఈజీగా కొన్ని ఇయర్స్ వరకు వీటిని సేవ్ చేసుకోవచ్చు. ప్రతి ఇయర్ మనం ఇలాంటివి చేసుకోవాలి అంటే టైమ్ కన్జ్యూమింగ్ అని అనిపించొచ్చు. బట్ ఇలాంటి డెకరేషన్ ఇంత సింపుల్‌గా చాలా ఈజీగా అయిపోతుంది అంటే మనం ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేయడంలో తప్పేం లేదు అని నా ఉద్దేశం.
ఇలా స్టాండ్ లాగా చుట్టేసుకున్న తర్వాత దీనికి నేను చుట్టూ ఎంసీల్‌తో కవర్ చేశాను. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. సడెన్‌గా ఊడిపోకూడదు అనే ఉద్దేశంతో నేనేంటంటే చాలా జాగ్రత్తగా ఎంసీల్‌తో రౌండ్‌గా చుట్టేసాననమాట. సో, అప్పుడు మనం ఎక్కడైనా పెట్టుకున్నప్పుడు కూడా మనకి చాలా ఈజీగా బావుంటుంది అని ఉద్దేశంతో. సో, ఇలా చేసి దీని చుట్టూ నేను ఎంసీల్‌తో కవర్ చేసేసాను. ఇలా స్టాండ్స్ తయారు చేసేసిన తర్వాత వీటికి కలర్స్ వేస్తుంటే అబ్బా! నాకైతే చాలా బాగా అనిపించిందండి. చూడ్డానికి చాలా బావున్నాయి ఇవి. యెల్లో కలర్‌లో ఫెస్టివల్ అంటేనే కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ఇలాంటి ఐటెమ్స్‌కి కలర్‌ఫుల్ కలర్స్ మనం అప్లై చేస్తే చూడ్డానికి చాలా బావుంటుంది. మనసుకు కూడా అందంగా, ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కలర్స్ అన్నీ వేసేసిన తర్వాత ఇవి చాలా బావున్నాయి కదా! సో, చూడ్డానికైతే చాలా బాగా అనిపిచ్చింది. సో, వీటికి ఇంకొంచెం అడిషనల్ టచప్ ఇద్దాం కదా అనిపిచ్చి నేనేం చేశానంటే, నా దగ్గర కొన్ని మిర్రర్స్ ఉన్నాయి. లిపాన్ ఆర్ట్ వర్క్‌లో నేను చేసిన మిర్రర్స్ కొన్ని ఉన్నాయన్నమాట. సో, ఆ మిర్రర్స్‌ని నేనేం చేశానంటే, ఇలా ఫెవికాల్ అప్లై చేసేసాను. నా దగ్గర ఉన్న రౌండ్ కుందన్స్‌తో పాటు ఇంకొన్ని కుందన్స్‌ని వీటికి యాడ్ చేశాను. చూడ్డానికి చాలా 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 బావున్నాయన్నమాట. సో, ఫెస్టివల్ లుక్ ఇప్పుడే మనకి కనిపించేసింది. అంత బావున్నాయి ఇవి. సో, నేను వీటికి ఏం చేశానంటే బ్యాక్ సైడ్ కూడా కలర్ అప్లై చేసేసాను. సో, బ్యాక్ సైడ్ కూడా కలర్ అప్లై చేసేసిన తర్వాత చూడ్డానికి ఇంకా బావున్నాయన్నమాట. సో, చూడండి ఇలా యెల్లో కలర్ ఏదైతే ఉంటుందో ఆ యెల్లో కలర్ బ్యాక్ సైడ్ వేసేసి కోకోనట్ షెల్ ఏదైతే మనం జాయింట్ చేసామో ఆ కోకోనట్ షెల్‌కి రెడ్ కలర్ ఏసాను. రెడ్ కలర్ వేసిన తర్వాత చాలా బావుందండి అసలు. ఇలా రెడ్ కలర్ పెయింట్ వేసిన తర్వాత ఈ జంటగా ఉన్న దీపాలు ఎంత బావున్నాయి అసలు. నాకైతే చాలా చాలా నచ్చేసాయి. సో, ఈ ఐడియా మీలో ఎవరికైనా గనక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే గనక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్‌ని నాకు అందించండి. నేను మరిన్ని కొత్త వీడియోలతో మీ ముందుకొస్తాను.